హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రామ్. మీరు చూసిన రామ్ టెక్నాలజీ ఇన్ తెలుగు. టెక్ న్యూస్ ఎపిసోడ్ 1 or 2కి అయితే అందరూ స్వాగతం. మీరు డేట్ చూసుకుంటే డిసెంబర్ 18, 2024. ఈరోజు అయితే మీకు చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్లు అయితే ఉన్నాయి. మిస్ అవ్వకుండా వీడియోని ఎండ్ వరకు అయితే చూడండి. అలాగే మన ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఈ వీడియోస్ మీకు నచ్చి యూస్ఫుల్గా ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తేనే సబ్స్క్రైబ్ లైక్ అయితే చేయండి, లేకపోతే అవసరం లేదు. ఇక లేట్ చేయకుండా మనం అయితే న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మనకి మెటా నుంచి మెటా రే బ్యాన్ గ్లాసెస్ అని ఒక స్మార్ట్ గ్లాసెస్ అయితే ఉంటాయి కదా, వీటికైతే ఒక అప్డేట్ అయితే తీసుకొచ్చారు. ఈ అప్డేట్లో 2 AI ఫీచర్స్ని అయితే దీంట్లో ఇంక్లూడింగ్ చేస్తారు. ఒకటి లైవ్ AI, ఇంకోటి చూసుకుంటే మనకి లైవ్ ట్రాన్స్లేటర్. ఈ లైవ్ ట్రాన్స్లేటర్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే, ఈ గ్లాస్కి అయితే 2 కెమెరాస్ అయితే ఉంటాయి. మనకి ఈ గ్లాసెస్ పెట్టుకొని మనకి తెలియని ప్రదేశంలోకి వెళ్ళినప్పుడు అక్కడ బోర్డ్స్ అయితే మనకి అర్థం కాని లాంగ్వేజ్, అంటే మనకి రాని లాంగ్వేజ్ ఉంటాయి కదా, ఆ లాంగ్వేజెస్లో ఏదైనా బోర్డు కనపడింది అనుకోండి, ఆ బోర్డ్ని మనం ఈ గ్లాసెస్ పెట్టుకొని చూసామనుకోండి, ఇందులో కెమెరాస్ ఉంటాయి కదా, ఈ కెమెరాస్ అయితే ఆటోమేటిక్గా అక్కడ ఉన్న మ్యాటర్ని మొత్తం ట్రాన్స్లేట్ చేసి మనకైతే వినిపిస్తుంది. మనకి ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే ఆ లాంగ్వేజ్కి అయితే మనకి ట్రాన్స్లేట్ అయితే చేస్తుంది. ఈ విధంగా మెటా రే బ్యాన్ గ్లాసెస్లో అయితే ఒక అప్డేట్ని అయితే తీసుకొచ్చారు. లైవ్ AI అలాగే లైవ్ ట్రాన్స్లేటర్, ఈ 2 AI ఫీచర్స్ అయితే మనకి మెటా రే బ్యాన్ గ్లాసెస్కి అయితే వచ్చేస్తాయి. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి సామ్సంగ్ నుంచి అయితే ఫస్ట్ ఆండ్రాయిడ్ XR VR హెడ్సెట్ అయితే రాబోతుంది. ఈ ఆండ్రాయిడ్ XR ఏంటంటే గూగుల్ సంబంధించిన ఇప్పుడు VR హెడ్సెట్ ఉంది కదా, వీటికి సంబంధించిన ఒక ఓఎస్ని అయితే బిల్డ్ చేసింది రీసెంట్గా. ఇప్పుడు మనకి ఆండ్రాయిడ్ ఫోన్స్లో మనకి ఆండ్రాయిడ్ ఎలా ఉంటుందో, అలాగే మనకి కొన్ని వాచెస్లో వేర్ ఓఎస్, గూగుల్ వేర్ ఓఎస్ ఎలా ఉంటుందో, ఇప్పుడు ఈ VR హెడ్సెట్కి అయితే ఆండ్రాయిడ్ XR OS అనే ఒక ఓఎస్ని అయితే గూగుల్ అయితే బిల్డ్ చేసింది. ఈ ఓఎస్తో వచ్చే ఫస్ట్ VR హెడ్సెట్ మనకి సామ్సంగ్ అని చెప్పొచ్చు. ఇప్పుడైతే సామ్సంగ్ అనౌన్స్ చేసింది ఈ ఆండ్రాయిడ్ XR ఓఎస్తో వచ్చే ఫస్ట్ VR హెడ్సెట్ సామ్సంగ్ నుంచి అయితే వస్తుందంట. బట్ చూడాలి, చాలామంది అయితే వెయిట్ చేస్తుంటారు, ఎందుకంటే మనకి గూగుల్ నుంచి వస్తుంది కాబట్టి. ఈ ఆండ్రాయిడ్ XR OS మనకి ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, ఇందులో ఏ ఫీచర్స్ ఏముంటాయని చాలామంది అయితే వెయిట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు వస్తున్న న్యూస్ ప్రకారం అయితే మనకి ఇప్పుడు వచ్చే సామ్సంగ్ ఈ VR హెడ్సెట్ అనేది మనకి యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే AI పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అయితే ఉంటుందంట. యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే ఇంకా బెటర్ ఫీచర్స్ అయితే ఉంటాయంట. దీని లుక్స్ కూడా చాలా బాగున్నాయి. మనకి డిజైన్ అసలు కొంచెం స్టైలిష్గా అయితే ఉంది మనకి యాపిల్ విజన్ ప్రోతో కంపేర్ చేస్తే. బట్ చూడాలి సామ్సంగ్ ఆండ్రాయిడ్ XR VR హెడ్సెట్ ఎప్పుడు వస్తుందో. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి OnePlus నుంచి OnePlus 13, 13R 2 మొబైల్స్ అయితే మనకి గ్లోబల్గా జనవరి 7వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. OnePlus అయితే ఆఫీషియల్గా పోస్ట్ చేసింది ఒక పోస్ట్ అయితే. ఈ OnePlus 13 అలాగే 13R మనకి 2 మొబైల్స్ అయితే గ్లోబల్గా జనవరి 7వ తారీఖున అయితే లాంచ్ అవబోతున్నాయి. కాకపోతే OnePlus 13 మన ఇండియాకి వస్తుంది. OnePlus 13Rని మనకి OnePlus 13తో మన ఇండియాకి తీసుకొస్తారు, పోతే కొన్ని రోజుల అయ్యాక తీసుకొస్తారో తెలియదు కానీ, బట్ OnePlus అయితే మనకి జనవరి 7వ తారీఖున అయితే మనకి గ్లోబల్గా లాంచ్ అవబోతుంది. ఇండియాలో కూడా అదే రోజు మనకి లాంచ్ అవుతుంది. ఇక నెక్స్ట్ చూసుకుని మనకి యాపిల్ నుంచి iPhone 17 Pro Max డిజైన్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ చూసుకుంటే మనకి పిక్సెల్ మొబైల్స్లో ఉంటుంది కదా కెమెరా సెటప్, పిక్సెల్ 9 సిరీస్లో మనకి బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఎలా ఉంటుందో అలా ఉంది. బట్ ఈ డిజైన్తో అయితే iPhone 17 Pro Max వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. చూడాలి ఈ డిజైన్తో తీసుకొస్తారో, లేకపోతే ఇప్పుడు మనకి iPhone 16 Pro Max డిజైన్లో తీసుకొస్తారో. నాకైతే 16 Pro Maxలో ఉన్న డిజైన్ చాలా బాగా నచ్చింది. మనకి ఫస్ట్ అయితే యాపిల్ స్టార్ట్ చేసింది ఈ డిజైన్ని, అదే కంటిన్యూ అవుతుంది. చాలా బ్రాండ్స్ అయితే ఈ డిజైన్ని ఫాలో అయ్యాయి. కానీ ఇప్పుడు మనకి ఈ పిక్సెల్ ఫోన్స్లో ఉండే డిజైన్ అయితే వీళ్ళు తీసుకొస్తారా, లేకపోతే వీళ్ళ ఓన్ డిజైన్ తీసుకొస్తారా అని చూడాలి. నాకైతే ప్రెజెంట్ ఉన్న iPhone 16 Pro Maxలో బ్యాక్ సైడ్ కెమెరా సెటప్ ఎలా ఉందో అలా ఉంటుందని బాగుంటుంది. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి యాపిల్ నుంచి, యాపిల్ అయితే 2024లో ఎక్కువ శాతం ఐఫోన్స్లో కానీ ఐప్యాడ్స్లో కానీ డౌన్లోడ్ చేసిన యాప్స్ ఏంటి, గేమ్స్ ఏంటి అని ఒక లిస్ట్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇందులో ఫస్ట్ మనం యాప్స్లో చూసుకుంటే ఫ్రీ యాప్స్ అండ్ పెయిడ్ యాప్స్ 2 అయితే ఉంటాయి, 2 కేటగిరీస్ ఉంటాయి గేమ్స్లో, యాప్స్లో. ఇందులో ఐఫోన్స్లో చూసుకుంటే మనకి మోస్ట్ డౌన్లోడెడ్ ఫ్రీ యాప్ చూసుకుంటే మనకి వాట్సాప్ అయితే ఫస్ట్ ప్లేస్లో ఉంది. అలాగే పెయిడ్ యాప్ చూసుకుంటే మనకి ఫారెస్ట్ అని ఒక యాప్ అయితే ఉంది, ఇది మనకి నేచర్కి సంబంధించింది, చెట్ల కోసం ఇదైతే ఉంటుంది. అలాగే గేమ్స్లో చూసుకుంటే మోస్ట్ డౌన్లోడెడ్ ఫ్రీ గేమ్ చూసుకుంటే మనకి ఐఫోన్స్లో బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అయితే ఉంది. అలాగే మనకి పెయిడ్ గేమ్ చూసుకుంటే మనకి మైండ్ క్రాఫ్ట్ అయితే ఉంది ఐఫోన్స్లో అయితే. మనకి ఫస్ట్ ప్లేసెస్లో అయితే ఇవైతే ఉన్నాయి మనకి ఐఫోన్స్లో అయితే. ఇక ఐప్యాడ్స్ చూసుకుంటే మనకి యాప్స్లో చూసుకుంటే యూట్యూబ్ ఫస్ట్ ప్లేస్లో అయితే ఉంది ఫ్రీ యాప్ పరంగా అయితే. అలాగే పెయిడ్ యాప్స్లో చూసుకుంటే మనకి ప్రో క్రియేట్ అని ఒక యాప్ అయితే ఉంటుంది, పెయిడ్ యాప్ ఇది మనకి ఐప్యాడ్లో. ఇదైతే మనకి పెయిడ్ యాప్స్లో మోస్ట్ డౌన్లోడ్ యాప్ ఉంది. అలాగే గేమ్స్లో చూసుకుంటే మనకి బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ అయితే ఉంది ఫ్రీ గేమ్ చూసుకుంటే ఐప్యాడ్లో కూడా. అలాగే పెయిడ్ గేమ్ చూసుకుంటే మనకి మోస్ట్ డౌన్లోడెడ్ పెయిడ్ గేమ్ చూసుకుంటే మనకి మైండ్ క్రాఫ్ట్ అయితే ఉంది. గేమ్స్లో మనకి 2
ఐఫోన్స్లో అలాగే మనకి ఐప్యాడ్లో 2 గేమ్స్ అయితే అలాగే ఉన్నాయి. ఫ్రీలో చూసుకుంటే బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా, పెయిడ్లో చూసుకుంటే మైన్ క్రాఫ్ట్ అయితే టాప్ ప్లేస్లో అయితే ఉన్నాయి. ఇవి మనకి ఐఫోన్స్లో ఎక్కువ మంది అయితే డౌన్లోడ్ చేసుకున్న యాప్స్ 2024లో అయితే. అలాగే మీరు ఐఫోన్ యూజ్ చేస్తున్నారా? మీరు ఐఫోన్ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఫేవరెట్ గేమ్ ఏంటో, మీ ఫేవరెట్ యాప్ ఏంటో ఖచ్చితంగా కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇక నెక్స్ట్ చూసుకున్న మనకి విఐ నుంచి వోడాఫోన్ ఐడియా త్వరలోనే మనకి 5G అయితే రాబోతుంది. వీళ్ళైతే 5Gని అయితే తీసుకొస్తారు. ఒక రూట్ మ్యాప్ వస్తే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తారంట. అంటే మనకి ఈ 5G సిగ్నల్ ఫస్ట్ ఏ ఏరియాకి అవైలబుల్గా తీసుకొస్తారని వీళ్ళైతే ఒక రూట్ మ్యాప్ అయితే రిలీజ్ చేస్తారంట. చూడాలి వోడాఫోన్ ఐడియా నుంచి మనకి 5G ఎప్పుడు వస్తుందో. ఇంకా వీళ్ళైతే తీసుకురాలేదు, బట్ వీళ్ళైతే తీసుకొస్తామని చెప్పారు. ఎప్పుడు వస్తుందో చూడాలి. ఒకవేళ మీరు వోడాఫోన్ ఐడియా సిమ్ వాడుతున్నట్లయితే మీకు గుడ్ న్యూస్, త్వరలోనే మీరైతే 5Gని అయితే యూజ్ చేయబోతున్నారు వోడాఫోన్ ఐడియా నుంచి అయితే. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. టెక్ న్యూస్ మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని టెక్ న్యూస్ వీడియోస్ కావాలనుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రీసెంట్గా 2 గ్యాడ్జెట్స్ అన్బాక్సింగ్స్ అయితే చేశాను. ఇక్కడ ఒక మొబైల్ ఉంటుంది, అలా ఒక బ్లూటూత్ స్పీకర్. అవి కూడా మీరు చూడాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే మీరు క్లిక్ చేసి వాటిని అయితే చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.